దండం దశగుణం భవేత్ అంటారు. అంటే కర్రతో పని సాధ్యం, లేకపోతే శిక్షతో పని సాధ్యం అన్నట్టు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు చేసింది. సోషల్ మీడియా నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన దోషంలో, వ్యవస్థీకృత విమర్శల్లో తప్పులేదు. ఒక విధానం, ఈ విధానం నాకు నచ్చలేదు, 99 పైసలకే పైసలు ఇవ్వడం నచ్చలేదు. నచ్చేవాడు ఉంటాడు, నచ్చనోడు ఉంటాడు. 2 స్టేట్మెంట్లు చెప్పండి, ఏది కరెక్టో జనం డిసైడ్ చేసుకుంటారు. ఉద్యోగాలు వస్తాయని పెడుతున్నారని ఒకళ్ళు చెప్పచ్చు, ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి పెద్ద పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఇంకొకళ్ళు చెప్పచ్చు. లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి అమరావతి నిర్ణయం ఒకళ్ళు తప్పు పట్టచ్చు, ఒకళ్ళు రైట్ అనొచ్చు. దూషణ లక్కర్లా. ఇది సైద్ధాంతిక చర్చ జరగాల్సిన అంశం. ప్రజాస్వామ్యం అంటే సైద్ధాంతిక చర్చ. విమర్శ ఉండాలి, ప్రతి విమర్శ ఉండాలి. కానీ దుర్భాషలు, దూషణలు, తిట్లు, శాపనార్థాలు, నా, లం, ముమ్ ఇట్లాంటివి అక్కర్లేదు. అలాగే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దోషణలు అక్కర్లేదు. కానీ గతంలో జరిగింది అదే, దాన్ని కంట్రోల్ చేయలేదు. ఒక అతని పేరేంటి, ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉంటున్నటువంటి గుంటూరుకు సంబంధించినటువంటి ఆ బోరగడ్డ నీళ్ళ దగ్గర నుంచి అట్లాంటి వాళ్ళ భాష. సరే, అంతకుముందు శ్రీరెడ్డి తర్వాత చివరిలో మారింది, క్షమాపణ చెప్పింది, నడిచింది. బట్ సంస్కారహీనమైనటువంటి భాషలు ఇప్పుడు ఇవాళ అయితే, అప్పుడు సోషల్ మీడియాలో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు, తర్వాత ఒకళ్ళు కేసు పెడతారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఏదన్నంటే కేసు పెట్టేవాళ్ళు, ఆ తర్వాత కోర్టులో దాంట్లో తప్పేం లేదు కాకపోతే అట్లా దూషించబాకండి అని చెప్పి పంపించేయడం, ఇవి జరిగినాయి. బట్ ఇప్పుడు అట్లా కాదు, వరుసపెట్టి వైసీపీ వాళ్ళనే కేసులు పెడుతున్నారు. నో డౌట్ వైసీపీ వాళ్ళ మీద పెట్టే కేసులు తెలుగుదేశం వాళ్ళల్లో కూడా కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఇదివరకు మహిళల పట్ల దుర్మార్గంగా మాట్లాడతా చేసుకొచ్చినటువంటి చాలా వరకు కంట్రోల్ అని. ఇప్పటికీ ఒక 10% మంది మాత్రం, మొన్న అతని పేరేదో అరెస్ట్ అయ్యాడు కదా, తెలుగుదేశం కార్యకర్త కిరణ్ అనేటటువంటి, అట్లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలిగితే బాబు గారు ఈ సోషల్ మీడియా అనేటటువంటి దాన్ని అడ్డుపెట్టి దుర్భాషల ప్రపంచాన్ని నడిపిన వాళ్ళని పూర్తి కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు.